Where there is unity of vision, there will be unity in experience. జ్ఞాని అయిన సొలొమోను మాటి జ్ఞాపకం చేస్తూ అంటాడు, మానవ కోటి విధి చాలాసార్లు మనం మర్చిపోతాం. ఎందుకు పుట్టున్నామో తెలియదు, ఎందుకు బతుకుతామో తెలియదు, అసలు ఏం చేయాలో తెలీదు. స్పిరిట్లోనికి ఐక్యత లేకపోతే ఈ మాట రాసి పెట్టుకో, అనుభవంతో చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో పాటు కలిసి ప్రార్థన చేసేవారికి నీతో పాటు ఐక్యత లేదనుకో, అక్కడ అభిషేకం ఉండదు. పరిచర్య చేస్తున్న వ్యక్తికి ఐక్యత ధోరణి లేదనుకో, అది అహరోను తైలము నుండి కారుచు ప్రవహిస్తూ అంగీల నుండి పడిపోయే అద్భుతమైన అభిషేక తైలము అక్కడ ఉండదండి. నువ్వు ఐక్యత లేకుండా పరిచర్య చేయ, దాంట్లో పవర్ ఉండదు, స్పిరిట్ లీడింగ్ ఉండదు. నటిస్తావు బయటకు బాగానే, లోపల ఆత్మ ఐక్యత ఉండి క్షమించగలిగి స్పిరిట్ లిబర్టీతో ఐక్యతతో నిలబడితే అగ్ని గురుస్తుంది, అభిషేకం పొర్లి పారుతుంది. ఒక మాట చెప్తాను, క్విట్టర్స్ విల్ నెవర్ విన్, విన్నర్స్ విల్ నెవర్ క్విట్. గెలిచే వాళ్ళు ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టరు, విడిచిపెట్టే వాళ్ళు ఎప్పుడు గెలవరు. ఓడిపోయావా, గాయం తగిలిందా, దెబ్బతిన్నావా, ఫెయిల్ అయ్యావా, జీవితం ఎండ్ చేసుకోవాలనుకోకు. నువ్వు భక్తిహీనుడివా, కూలిపోతావు. అదే నువ్వు నీతిమంతుడివా, 7 సార్లు పడ్డా సరే పడి లేచిన కెరటం లాగా లేస్తావు. నిత్యత్వంతో పోలిస్తే మన టైం ఇక్కడ తాత్కాలికమైంది, అంతలో కనపడి అంతలో మాయమైపోయింది మన జీవితం. భోజనము చేసినా, పానము చేసినా, ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయి. అదే మానవ కోటి విధి కదా. సామెతలు 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు కలిసి చదువుకుందామండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చాలండి, చదివిన వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. వాస్తవంగా వేసవి కాలం మనుషులే బయటకు వెళ్ళడానికి భయపడుతున్న సమయంలో ఈ జ్ఞానైన సొలొమోను యొక్క మనసును ఆకర్షించిన జ్ఞానజీవులు, మూగజీవులు, సూక్ష్మంగా చిన్న జీవులు, మానవుడు పట్టించుకోవడానికి యోగ్యము కాని జీవులు ఆ జ్ఞానైన సొలొమోనుతో మాట్లాడుతూ ఉంటే వెంటనే ఈ సామెతలు రాయడం ఆరంభించాడు. 6వ వచనంలో, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. నిజంగా జంతువులను చూస్తే, ఈ మూగజీవులను చూస్తే ఎంత జ్ఞానం వస్తుందో తెలుసా? బైబిల్లో చూస్తే మనందరికీ బాగా పరిచయం. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి పెద్ద పెద్ద బోధలు ఏమీ చేయలేదు. చాలా సింపుల్గా అన్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అడవి పువ్వులను చూడుడి. అంత సింపుల్. స్ట్రెస్ మేనేజ్మెంట్కి కాంప్లెక్స్ థియరీస్ ఏం చెప్పలేదు దేవుడు. చాలా సింపుల్గా అన్నాడు. ఏం చూడాలంట? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు. అలాగే అడవి పువ్వులను చూడండి, లిల్లీస్ ఆఫ్ ద ఫారెస్ట్. ఒకసారి చూడండి, అవి జ్ఞాని అయిన సొలొమోను కంటే వైభవము గలది. అవి విత్తవు, కోయవు, కానీ వాటిని పోషించుచున్నాడు ఈ దేవుడు. మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. అలాగే యెషయా భక్తుని జ్ఞాపకం చేస్తూ ప్రభు అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి నెరుగును, కానీ నా ప్రజలు నన్ను ఎరగట్లేదు. మై పీపుల్ డు నాట్ నో మీ, దే డోంట్ నో హూ ఐ యామ్. నన్నే అపార్థం చేసుకుంటున్నారు. కనీసం ఒక ఎద్దు అపార్థం చేసుకోలేదు. పోనీ గాడిద తన యజమానుడు ఎక్కడ ఉంటాడో, దొడ్డు ఎక్కడ ఉంటుందో తెలుసు. అలాంటిది నా ప్రజలు నన్ను ఎరగట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదని దేవుడు ఆ రోజు మాట్లాడడానికి ఆ జంతువులను వాడుకోలేదా? అలాగే ఇర్మియా భక్తునికి వస్తాం రండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో ఇంకొన్ని జంతువులు. ఈరోజు జంతు ప్రపంచాన్ని సందర్శిస్తూ ఆ యొక్క ఒక్కొక్క జంతువు ఎలా మనతో మాట్లాడుతుందో ఒక్కసారి చూడడానికి యానిమల్ ప్లానెట్కి వెళ్దాం. జెరెమియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 8:7. ఆకాశములకు ఎగురు సంకుబడి కొంగయైనను, తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఒదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరగరు. See, this animals know the seasons of grace and they don't let the opportunity that God put into their lives go wasted. దేవుడు వారి జీవితంలో వారికి ఇచ్చిన అవకాశాన్ని ఈ మూగజీవులు వృధా చేయట్లేదు, వాటిని పారవేసుకోవట్లేదు. కృపా అవకాశాల్ని
ఈ మూగ జీవులు సంపూర్ణంగా వాడుకుంటున్నాయని దేవుడు జ్ఞాపకం చేయడానికి ఆకాశంలోకి ఎగురు సంకుబడి కొంగ గురించి, అలాగే ఆ తెల్ల గువ్వ గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ ఉదకొరుకు గురించి మాట్లాడుతూ దేవుడు ఇవన్నీ కూడా వాటి కాలమానం తెలుసు, వాటి సమయం తెలుసు, వాటి అవకాశం ఉన్నప్పుడు అవి అవకాశాన్ని వాడుకుంటాయి. అయితే నా బిడ్డలు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా సరే, they are not utilizing the golden opportunities given unto them. At least these animals are able to utilize them. ఈ జంతువులు ఉపయోగపడ్డ జంతువుల అవకాశాన్ని వాడుకున్నంతగా కనీసం నా బిడ్డలు వాడుకోవట్లేదని దేవుడు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఇంకా మనందరూ తెలుసు బిలాము యొక్క గాడిద. దేవుడు బిలాము మాట్లాడుతుంటే, దేవుడు బిలాముతో మాట్లాడుతూ ఉంటే బిలాము కళ్ళు గుడ్డి బారిపోయాయి, చెవులు ముగబారిపోయాయి, దేవుని స్వరం వినడంలో వాడైపోయాడు, మనసంతా కూడా డబ్బు నిండిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని దర్శించడానికి దేవుడు మాట్లాడడానికి ఎంపిక చేసుకున్న ఒక జీవి పేరు ఆ గాడిద. చాలాసార్లు అంటారు గాడిద అంటారు, కానీ గాడిద మనిషి వినలేకపోతే కూడా గాడిద ఏమైందండి? వినింది, దేవుని స్వరాన్ని గ్రహించి దేవుని సేవకుని యొక్క మార్గాన్ని కనువిప్పు కలిగించడానికి వాడబడింది. బైబిల్లో మనందరికీ తెలుసు, నూతన నిబంధన అన్ని సువార్తల్లో ఘోషిస్తున్న ఒక పక్షి, ఆ పక్షి పేరే కోడి. పేతురు లాంటి ఒక ఉజ్జీవ సేవకుడిని కృంగుదల్లో నుండి వెనుకచారిపోయిన వ్యక్తిని తిరిగి దేవుని వైపు ఆకర్షించింది ఆ కోడి కూత, ఉజ్జీవ మూతగా మారింది. బైబిల్లో దేవుడు ఎన్నో జంతువులను వాడుకున్నాడు, ఎన్నో పక్షులను వాడుకున్నాడు. ఈరోజు మాట్లాడాలంటే అంత పెద్ద పెద్ద పక్షులు అక్కర్లేదు, పెద్ద పెద్ద జంతువులు అక్కర్లేదు. ఈరోజు మనతో మాట్లాడడానికి చిన్న చీమ చాలు. Proverbs chapter 6 verse 6, సామెతలు. సోమరి చీమ ఎదుకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఏంటి ఆ నడత? 7వ వచనం, 7-8. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. వాటికి నాయకుడు లేకపోయినా, నడిపించే ఒక సూపర్వైజర్ లేకపోయినా, పైన ఒక లీడర్ లేకపోయినా, అవన్నీ కూడా ఐక్యమత్యముతో, ఎంత గొప్ప ఐక్యతకు గుర్తు చీమల ప్రవాహం అంటే. చీమ ఎప్పుడు కూడా ఒంటరిగా కనిపించదు. మీరు చూడండి, ఒకవేళ వెరీ రేర్ చీమ ఒక్కటి కనిపించడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అది కనిపించిన కాసేపట్లో ఖచ్చితంగా గ్యాంగ్ వచ్చేస్తుంది. ఏ గ్యాంగ్ అండి? చీమల గ్యాంగ్ వచ్చేస్తుంది. మీరు చూడండి, యూ నెవర్ ఫైండ్ అన్ యాంట్ ఆర్ యూ డోంట్ ఫైండ్ అన్ యాంట్ లోన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. చాలా కాలంలో చాలాసార్లు చీమని ఒంటరిగా ఎప్పుడు చూడవు. ఖచ్చితంగా చీమతో పాటు దాని గుంపుతో పాటు ఉంటుంది. ఇట్ ఆల్వేస్ విల్ బి విత్ ఇట్స్ ఫ్యామిలీ, ఇట్స్ ఆల్వేస్ విత్ ఇట్స్ ట్రూప్, ఇట్స్ ఆల్వేస్ విత్ ఇట్స్ టీమ్, ఇట్స్ ఆల్వేస్ విత్ ఇట్స్ కమ్యూనిటీ. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు చీమ గుంపుగానే ఉంటుంది, కానీ ఒంటరిగా ఎప్పుడు కనిపించదు. అందుకొరకే ఆగురు భక్తుడు, ఆయన కూడా జ్ఞాని, ఆయన ఏమంటున్నాడు చూడండి, సామెతలు 30:25 వచనంలో. ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. చీమలు బలము లేని జీవులు అని తెలుగులో చెప్పాడు. ఇంగ్లీష్లో ద యాంట్స్ ఆర్ అ పీపుల్. ఎంత పెద్ద బిరుదు ఇచ్చాడండి! ప్యూపుల్ కాదు, పీపుల్, గుంపు. మనుషులు గుంపుకుంటే వాళ్ళని ఏమంటారండి? పీపుల్ అంటారు. ఇక్కడ ఆగురు భక్తుడు అంటాడు యాంట్స్ ఆర్ అ పీపుల్. ఒంటిగా ఉన్న చీమ పనికిరాదు, ఒంటిగా ఉన్న చీమ శక్తి ఉండదు, ఒంటిగా ఉన్న చీమ ఏమీ సాధించదు, ఒంటిగా ఉన్న చీమ ఎప్పుడు సురక్షితంగా ఉండదు. కానీ ఎప్పుడైనా సరే చీమలు గుంపులో ఉంటాయి, ఒక ప్యాటర్న్ని న్యాచురల్గా ఆప్టిమైజేషన్ చేసుకుంటాయి. మీరు చూడండి, చీమలు వెళ్తున్నప్పుడు ఒక ఆర్డర్లో వెళ్తాయి, ఒక ప్యాటర్న్లో వెళ్తాయి, ఒక గుంపుగా వెళ్తాయి, ఒక సిస్టమేటిక్గా వెళ్తాయి. పోనీ ఎవరు లీడర్ ఉన్నాడా? లేడు. పోనీ ఎవరైనా నాయకుడు ఉన్నాడా? లేడు. ఎవరైనా హడి హడి అంటారా? అనరు. అయినా సరే అవన్నీ కూడా ఒక పీపుల్, ఒక జనముగా, ఒక గుంపుగా, అద్భుతమైన వాటి యొక్క ఐక్యత. ఎంత అద్భుతమైన ఐక్యత అంటే దే ఆర్ ఆల్వేస్ గవర్న్డ్ బై సమ్ ఫోర్స్. అండ్ ద వైస్ మ్యాన్ సేస్ ఐ డు నాట్ నో వాట్ ఫోర్స్ ఇట్ ఈస్. అసలు నాయకుడు లేడు, లేదా లీడర్ లేడు, లేకపోతే అధిపతి లేడు, కానీ ఎలా అవి ఐక్యంగా ఉంటున్నాయి? There should be something collective force which binds them together. వాటన్నిటిని కలిపేది ఏదో ఒకటి ఉంది. ఏం కలుపుతుండొచ్చు? చాలాసార్లు మన జీవితంలో ఈ సత్యాన్ని మనం మర్చిపోతాం. Many times we forget to fail to understand the fact that unity always comes with a binding force. What is that binding force? It is an unseen binding force. కనపడని ఒక శక్తి వారిని కలుపుతుందట. ఏంటంటే ఆ శక్తి ఏం కలుపుతుంది? చూడండి, వాటిని తయారు చేసింది ఎవరు? దేవుడు. తయారు చేసిన దేవుడు వాటిని ఏం చేస్తున్నంట? కలిపి ఐక్యంగా వెళ్ళినట్లు ఆ దేవుని శక్తి వారిని ఏం చేస్తుందండి? కలుపుతుంది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే, వేర్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ విజన్ దెర్ విల్ బి యూనిటీ ఇన్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక దర్శనం ఒకే దర్శనంలో ఉంటే అప్పుడు ఆ ప్రాంతంలో ఏముంటుందండి? ఐక్యత ఉంటుంది. ఈరోజు ఎందుకు మనకు ఐక్యత లేదు?
అసలు మన యొక్క టార్గెటే మనం మర్చిపోతాం. నిజంగా ఆలోచించండి. జ్ఞాని అయిన సొలొమోను మాటి మాటి జ్ఞాపకం చేస్తూ అంటాడు, మానవ కోటి విధి చాలాసార్లు మనం మర్చిపోతాం. ఎందుకు పుట్టున్నామో తెలియదు, ఎందుకు బతుకుతామో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు మన జీవితంలో జీవితాన్ని అలా అలా క్యాజువల్గా గడిపేసి అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే వాట్ షుడ్ బి ఆ టార్గెట్ ఇన్ లైఫ్. ఈరోజు వాట్ ఈజ్ అవర్ టార్గెట్? ఎందుకు యూనిటీ లేదండి కుటుంబాల్లో? సంఘాలు ఎందుకు ఐక్యత లేదు? వ్యక్తిగత జీవితాల్లో ఐక్యత ఎందుకు లేదు? నలుగురిని ఒక ప్రాంతంలో పెడితే నలుగురు 4 దిక్కులు ఎందుకు పోతాం? ఎందుకు పోతామండి? వాట్ ఈస్ ద రీజన్? ప్రతి ఒక్కరికి మన సెల్ఫే పనిచేస్తుంది, కానీ మనందరిలో గురి ఏంటి? వాట్ ఈస్ ద గ్లోరీ? వాట్ ఈస్ యువర్ టార్గెట్? 1 కొరింథీ 10:31 ఏమని రాస్తుంది చూడండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏం చేసినా సరే అండర్ కరెంట్ మన టార్గెట్ ఏమి ఉండాలండి? గట్టి చెప్తారా? దేవుని మహిమ. మందిరానికి ఎందుకు వస్తున్నావు? చెప్పండి. దేవుని మహిమ కొరకు. పరిచయం ఎందుకు చేస్తున్నావు? అంత భయంకరమైన త్యాగాలు ఎందుకు చేస్తున్నావు? గట్టి చెప్పండి అండి. ఉపవాసాలు ఎందుకు ఉంటున్నావు? ప్రార్థనలు ఎందుకు చేస్తున్నావు? ఒక్క మాటలో చెప్పాలంటే మీరు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా టార్గెట్ ఏమి ఉండాలండి? దేవుని మహిమ కొరకు చేయడం. చీమలకు అడిగితే ఏమంటాయి తెలుసా అండి? చీమలు ఎందుకు మీరు కొట్లాడుకోవమ్మా అని ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసామనుకోండి మనం చీమల్ని. ఒకళ్ళు మైక్ పెట్టి, ఓ చీమలారా మీరు ఎందుకు కొట్లాడుకోరు అని ఒకళ్ళు చీమల్ని అడిగితే చీమలు ఏమంటాయి తెలుసా అండి? వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ఫైట్ అంటాయి. మేము కొట్లాడడానికి మాకు సమయము లేదని. మీరు అనొచ్చు, అవునా సమయం లేదా మీకు కొట్లాడడానికి అండి? అడిగితే అట్టట సమయం లేదమ్మా అంటే చీమలు చెప్తాయి, మేము మా లైఫ్ స్పాన్ ఎంత, మేము బ్రతికే టైం ఎంత తెలుసా? 45 to 60 days. చీమలు ఎన్ని రోజులు బ్రతుకుతాయండి? చీమల లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు? 45 to 60 days ఓన్లీ. 45 నుండి 60 రోజులు, అంటే 2 నెలల ఖతం అయిపోతుంది వాళ్ళ జీవితం. ఇప్పుడు క్వశ్చన్, మరి సమ్మర్ అంతా కష్టపడి నువ్వు ఎండలో తిరుగుకుంటా, ఎండలో తిరుగుతూ వేసవి కాలం అంతా భోజనం సిద్ధపరచావు. ఎవరి కొరకు? అదే మనమైతే ఎట్లా 2 నెలల్లో పోతాను. ఎవడి కొరకు ఈ కష్టం అంతా? ఎవరు ఎంజాయ్ చేయడానికి ఈ కష్టాలంతా? నా కష్టాలు వద్దు ఏమొద్దని చెప్పి హాయిగా ఏం చేస్తాను? తింటాం, తొంగుంటాం. మరి చీమలు ఎవరి కొరకు చేస్తున్నాయి? See, what is the bigger vision that they have? బైబిల్ సెలవిస్తుంది, దేన్ని కూడా దేవుడు తయారు చేసి దేని కొరకు తెలుసా అండి? అన్నిటినీ దేవుడు మనిషి కొరకు తయారు చేశాడు. మనిషిని దేవుడు దేవుని మహిమ కొరకు తయారు చేశాడు. బహుశా ఆ చీమలు తాత్కాలికమైన జీవితంలో, షార్ట్ లైఫ్లో ఏంటే చీమ నీకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఎందుకు, ఇంత బిజీ ఎందుకున్నావు, అసలు ఎందుకు కొట్లాడుకోవు, మీరు ఎందుకు కొట్లాడుకోరంటే ఆ చీమలు చెప్తాయి, మాకు అంత టైము లేదండి. చూడండి, టైం తక్కువ ఉంటే కొట్లాడుకునే టైం ఉంటుందా? మనకు కొట్లాడుకునే టైం ఉంటుందా? ఎవరెక్కువ కొట్లాడతారో తెలుసా? భలే చెప్తున్నారు. టైం ఎక్కువ ఉండి ఖాళీగా ఉండి పొద్దు బోనోళ్ళు ఏం చేస్తారండి? ప్రతి చీటికి మాటికి ఏం చేస్తారు? కొట్లాడుతూ ఉంటారు. సో రేపటి నుంచి మీరు డయాగ్నోసిస్ చేసేయండి. నువ్వు కొట్లాడుతున్నట్టు అర్థం ఏంటి? పని పాట లేని బ్యాచ్ నువ్వు అని. ఆలోచించండి, 45 days, మ్యాక్సిమం 60 days కొట్లాడడానికి టైం ఎక్కడది? ఒక మాట చెప్తాను, నిత్యత్వంతో పోలిస్తే మన టైం ఇక్కడ తాత్కాలికమైంది. అంతలో కనపడి అంతలో మాయమైపోయేది మన జీవితం. అంతలో కనపడి అంతలో మాయమైపోయేది మన జీవితం. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకసారి చూద్దాం రండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. మనిషి జీవిత పరమార్థం ఏంటని జ్ఞాపకం చేస్తూ అంటాడు. 3వ వచనం, ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుదురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక. ప్రసంగి 12:3, కానలేక యుందురు. ఇక్కడ పండ్ల గురించి, పండ్లు రాలిపోతాయి, అరిగిపోతాయి, ముఖ తేజస్సు 2వ వచనం కాలిపోతుంది, తర్వాత కన్ను దృష్టి మందగిలుతుంది, తిరగటి రాళ్ళ ధ్వని, డైజెషన్ తగ్గిపోతుంది, వాయిస్ కూడా షేక్ అవుతుంది. ఇవన్నీ చెప్తూ 6వ వచనం కలిసి చూద్దాం. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. బావి, చక్రము, సర్క్యులేటరీ సిస్టానికి పంపింగ్ మిషన్ ఏదండి? వాట్ ఈస్ ద పంపింగ్ మిషన్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్?
హార్ట్. అదేమవుతుంటే ఒకరోజు గుండె ఆగిపోతుందంట. ఆగిపోయిన వెంటనే 7వ వచనం, మన్నైనది వెనుకటి వాళ్ళని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. వెళ్ళిపోతాం. మన్నైది మళ్ళీ మంటకి వెళ్ళిపోతుంది, ఆత్మ తానిచ్చిన దేవుని యొద్దకు వెళ్తుంది. శ్మశాన వాటికలో నిశ్శబ్దం ఉంటుంది, మన ఆత్మ చిరాగృహానికి వెళ్ళిపోతుంది. ఇది గుర్తు చేసుకొని మానవ కోటి విధి ఏదంటే, జ్ఞాని అయిన సొలొమోను 13వ వచనం అంటాడు, 13th verse, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటి విధి ఇదే. ఏంటంటే దేవుని యందు భయభక్తులు, రెండవది ఆయన కట్టడలు అనుసరించి నడుచుండవలెను. ఆయన కట్టడ ఏం చెప్తుంది? నువ్వు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయి. అదే మానవ కోటి విధి కదా. ఈరోజు నువ్వు ఇది గుర్తిస్తే, టైం చాలా షార్ట్ అని తెలుసుకుంటే, ఆ టైంలో నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా గొడవలు పెట్టుకోవడానికి వీటన్నిటికీ నువ్వు ఈ పనికిరాని వాటికి టైము వేస్ట్ చేసుకో. వెన్ యు నో యువర్ టైమ్ ఇస్ టూ షార్ట్, యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు హేట్ పీపుల్. అందుకొరకే మదర్ తెరెసా గారు ఒక మాట అన్నారు, ఏంటమ్మా నువ్వు ఎందుకు ఈ దారి ఎంపిక చేసుకున్నావు, ఎందుకు తప్పు చేస్తే క్షమించాలంటున్నావు, ఎందుకు ప్రేమను చూపిస్తున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు. అలాగే గ్రహం స్టెయిన్స్ గారి భార్యను కూడా అదే ఇంటర్వ్యూ చేశారు. సేమ్ క్వశ్చన్ అడిగితే వాళ్ళ అన్న ఆన్సర్ ఏం తెలుసా అండి? వాళ్ళు ఒకటే మాట అన్నారు, లైఫ్ ఈజ్ టూ షార్ట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు హేట్ పీపుల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు హ్యావ్ బిట్టర్నెస్ ఇన్ మై హార్ట్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు క్యారీ యానిమాసిటీ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ద్వేషభావం కానీ, చేదు వేరు కానీ, గాయపడ్డ ఆ యొక్క వేదన కానీ, ఇవన్నీ మోసుకుంటూ తిరగడానికి నాకు టైం చాలా తక్కువగా ఉందమ్మా, నేను అన్నీ మోసుకుంటూ తిరగలేను. ఐ కాంట్ క్యారీ ఆల్ దాట్. ఇఫ్ యు నో యువర్ లైఫ్ ఈజ్ షార్ట్, నీ జీవితం తాత్కాలికమైనదని తెలిస్తే వీటన్నిటి మీద నువ్వు టైం స్పెండ్ చేయి. ఎందుకు తెలుసా? ఒకవేళ చీమలను అడిగితే అంటాయి, మాకు వేసవి కాలం టైం చాలా షార్ట్ అని మాకు తెలుసు. ఎన్ని రోజులు ఉంటుందండి సమ్మర్? అక్కడికి సగం అయిపోయింది. పాపం హాలిడేస్ ఉన్న చాలా బాధ, మే అయిపోతుందని. చూస్తుంటే ఏమవుతుందండి? టైం అయిపోతుంది. మళ్ళీ వెంటనే ఏం స్టార్ట్ అవుతుంది? వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మేము వర్షాకాలం అయితే అప్పుడు ధాన్యం మోసుకొని పోలేం కదా. ఇంత షార్ట్ టైం ఉంటే కొట్లాడుకుంటే టైం వేస్ట్ చేసుకునే సమయం మాకు లేదు. వీ హ్యావ్ ఎ బిగ్గర్ పర్పస్ ఇన్ లైఫ్. ఈరోజు యూనిటీ, అపవాది ఎందుకు నీకు యూనిటీ ఉండకూడదని ఆశపడతాడు తెలుసా? చూడండి, చాలాసార్లు మనం బ్రతికిన జీవితము, ఆ తాత్కాలికమైన జీవితము బ్రతుకున్నంత వరకు ఇతరులకు ఉపయోగపడాలి. చచ్చిపోయిన తర్వాత కాదండి, నాట్ ఆఫ్టర్ వి డై. బ్రతుకున్నప్పుడు ఉపయోగపడగలగాలి. బ్రతుకున్నప్పుడు ఇతరులు నీ గురించి మేలు చేశారు ఈ వ్యక్తి అని చెప్పి చెప్పగలగాలి. బ్రతుకున్నప్పుడు ఇతరుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి. చచ్చిపోయిన తర్వాత కాదు. మనందరం కూడా చాలా కాలం ఉంది అని అనుకుంటూ ఉంటాం, కానీ బ్రతికినప్పుడు ప్రజలు నీ గురించి చెప్పగలగాలి. చనిపోయిన తర్వాత కాదండి. చచ్చిపోయినప్పుడు అందరి గురించి మంచిగా చెప్తారు. ఎవరైనా చెప్పరా? డౌటా? చచ్చిపోయిన తర్వాత దుర్మార్గు గురించి కూడా చెప్పి ఇంత మంచి హృదయం ఎవరికి లేదంటారు. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత చెప్పాలా సాక్ష్యాలు? నువ్వు బ్రతుకున్నప్పుడు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. బ్రతుకున్నప్పుడు ఎవరైనా ఉపయోగపడితే అప్పుడు అది ఆశీర్వాదయుక్తమైన జీవితం కాదంటారా? ఎస్ ఆర్ నో? ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. చీమలు వాళ్ళ టైం షార్ట్ అని తెలుసు, వెంటనే కాలం మారిపోతుంది తెలుసు. బ్రతకాల్సిన టైంలో, పనికి రావాల్సిన టైంలో ఆ కాలాన్ని ఎప్పుడు కూడా వృధా చేయవు. బికాస్ దే నో దేర్ ప్రొడక్టివ్ టైమ్ ఈజ్ టూ షార్ట్. పని చేసే సమయము తక్కువగా ఉందన్నప్పుడు ఎప్పుడు కూడా పోట్లాటకు పోవు నువ్వు. అదే పని చేసే టైం చాలా ఉందనే దృక్పథం ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? టైం వేస్ట్ చేసుకుంటావు. అనవసరమైన వాటన్నిటి కూడా కాలక్షేపం చేస్తావు. అందుకొరకు ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంట. సాతాను చూస్తూ ఉంటాడు ఎవడు ఖాళీగా ఉంటాడని. వెన్ యూ నో యువర్ లైఫ్ ఈజ్ షార్ట్, యూ కాంట్ వేస్ట్ టైం. జీవితం వేస్ట్ చేసుకున్నంత టైం, ఖాళీ టైం లేదండి. అంతలో కనపడి అంతలో మాయమైపోయేది జీవితం. అంతలో మాయమైపోయేది జీవితం. ఎవరైనా అంచనా వేశారా? పలానా వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు, వాళ్ళు చనిపోతారు ఎవరు అనుకోలేదు కదా. కాలం ఎవరికి కూడా అతీతం కాదు కదా. మరణం ఎవరు కూడా చెప్పి రాదు కదా. అకస్మాత్తుగా వచ్చే మరణం, దాని ముందు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా చూస్తే యూనిటీ ఎందుకుంటాయో తెలుసా అండి? చీమలకి ఒక మాట చెప్తాను. చీమలు కలిసి ఉండడం ద్వారా ఎలాంటి అవరోధానైనా గెలుస్తాయట. ఎలాంటి అవరోధమైనా. బహుశా చీమలు కలిసి ఉండడం ద్వారా వాటికి ఏ అపాయమైనా సరే అవలీలగా జయిస్తాయట. మీరు అనొచ్చు, అపాయం ఎలా జయిస్తాయి? ఒక మాట చెప్తానండి. చీమలు కలిసి ఉంటే సునామీ కూడా గెలుస్తాయట. చీమలు కలిసి ఉంటే అగ్ని గంధకాలు కూడా గెలుస్తాయట. చీమలు కలిసి ఉంటే వాటిని చంపే శక్తి దేనికి లేదట. నమ్ముతారా?
ఈ వీడియో చూద్దాం రండి. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ వాళ్ళు ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేశారు. అక్కడ ఒక తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్లో నీళ్ళంతా కూడా కొట్టుకోబోయే పరిస్థితి వస్తే చాలా చీమలు కూడా ఆ ఒడ్డున ఉన్నాయి. ఆ ఒడ్డులో ఉన్న చాలా చీమలు ఆకస్మికంగా నీళ్ళ కొట్టుకోపోవాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. బహుశా నీళ్ళ కొట్టుకోబోతున్నాయి, ఒక్కొక్క చీమ అయితే కొట్టుకోపోవాలి. కానీ ఆ టైంలో ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఆ చీమలన్నీ కూడా ఒకదాని మీద ఒక రోల్ ఓవర్ అయిపోయి ఒక జైంట్ బాల్ లాగా తయారైపోయాట. ఒక బంతిలాగా అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేసాయి, అన్ని దగ్గరకు వచ్చేసాయి, అన్నీ ఒకలాంటి గ్లూ లాగా అతుకపోయాయి, ఒక బాల్ లాగా తయారైపోయింది, ఒక రీఫ్ లాగా తయారైపోయింది, ఒక బ్రిడ్జ్ లాగా తయారైపోయాయి. ఇవన్నీ అయిపోయేసరికి ఇప్పుడు అదే నీళ్లు, ఆ నీళ్ళ పాతం పెరిగిపోతా ఉంది, డెప్త్ పెరిగిపోతా ఉంది, ఆ వాటర్ పెరిగిపోతా ఉండేసరికి చూడండి అవన్నీ కూడా ఏమైపోయాయండి, ఒక బాల్ లాగా, జైంట్ బాల్ లాగా తయారైపోయాయి. జైంట్ బాల్ తయారైపోయి ఏం చేస్తున్నాయండి, ఫ్లోట్ అవుతా ఉన్నాయి మంచిగా. ఎంత అద్భుతం చూడండి, అది ఫ్లోట్ అవుతా ఉన్నాయి నీటిలో. చూడండి అద్భుతంగా ఫ్లోట్ అవుతా ఉన్నాయి, గమ్యస్థానానికి ఏమవుతున్నాయి, చేరిపోతున్నాయి. మనుషులు మునిగిపోతున్నారు కానీ చీమ మునిగిపోతుందా? మీరు చూడండి, సడన్గా నీళ్ళు వచ్చేసరికి చీమలన్నీ కూడా దగ్గరకు వచ్చేస్తాయి, బాల్ లాగా అయిపోతాయి. అపాయం వస్తే అవన్నీ చీమలు కలిసిపోవడం ద్వారా అపాయం మీద ఏమవుతుందండి, విజయం పొందుతాయి. మనుషులు ఎగ్జాక్ట్ ఉల్టా. అపాయం వస్తే ఇంకేం చేస్తామంటే మనల్ని మనం విడిచిపెట్టి పారిపోవాలనుకుంటాం, కానీ అలా కలిసి ఉంటే అక్కడ ఏమయ్యేదట, సేఫ్టీ ఉంటుందంట. చూడండి 133వ కీర్తన 1వ వచనంలో అద్భుతమైన మాట కీర్తనకారుడు అంటాడు. ఒకవేళ మనందరం కలిసి 133వ కీర్తన 1వ వచనంలో, see how they roll over as a giant ball and float onto the other side, how safely they travel, especially the unity preserves them, unity saves them, unity is the secret of their safety. అందరం కలిసి 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అబ్బా ఎంత మేలు, కలిసి ఉంటే మేలు. ముగ్ధ మనోహరమైన దృశ్యం పరలోకం చూస్తుంటే ఏంటంటే, ఏ కుటుంబం కలిసి ఉంటుందో, ఏ సంఘం కలిసి ఉంటుందో, ఏ బిడ్డలు కలిసి ఉంటారో అది పరలోకాన్ని ఆనందింపజేసే దృశ్యం అంట. రెండవ వచనం చూడండి, అందరం కలిసి చూద్దాం. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఏ తైలమట, కలిసి ఉంటే పరిమళ తైలం, సువాసన, ప్లెసెంట్. 3వ వచనం చూస్తాం, ప్రాముఖ్యమైన మాట. కలిసి ఉంటే సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఏం మంచులాగా ఉంటుందంట అండి, హెర్మోను మంచులాగా ఉంటుంది. తర్వాత ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలను అని యెహోవా. ఆశీర్వాదము శాశ్వత జీవం, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం ఒకటి, రెండోది శాశ్వత జీవం. ఈ రెండు మాటలు గట్టి, మొదటిది ఆశీర్వాదం, రెండోది శాశ్వత జీవం. ఆశీర్వాదము శాశ్వత జీవం ఎక్కడ ఉంటుంది, యూనిటీ ఉన్న దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి, ఐక్యత ఉన్న దగ్గర ఉంటుంది. ఈరోజు నీ కుటుంబంలో ఐక్యత ఉందా, సంఘంలో ఐక్యత ఉందా, నువ్వు ఉన్న ప్రాంతంలో ఐక్యత ఉందా, రాసి పెట్టుకో. అక్కడ ఆశీర్వాదము, రెండోది శాశ్వత జీవము. ఈరోజు సాతాను దాని మీదే దాడి చేస్తున్నాడు. ఎందుకంటే నీకు ఆశీర్వాదం ఉండకూడదు, శాశ్వత జీవం ఉండకూడదు. నీ మీద సాతాను కావాల్సుకొని ఏం చేస్తాడు, దాడి చేస్తాడు. ఎందుకు, నీకు ఆశీర్వాదం ఉండకూడదు, శాశ్వత జీవం ఉండకూడదు. తద్వారా నీలోంచి ఏం లాగేస్తాడు, ఐక్యత లాగేస్తాడు. ఐక్యత పోతుందంటే నీకు సేఫ్టీ వెళ్ళిపోతుంది, భద్రత పోతుంది. భద్రత పోతుందంటే ఆశీర్వాదం పోతుంది, ఆశీర్వాదం పోతుందంటే శాశ్వత జీవం పోతుంది. అందుకని ఎఫెసీ 4:3 రాస్తుంది చూడండి, ఇంగ్లీష్ చాలా బాగా రాస్తుంది. సి ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ విల్ బి ద కాజ్ ఆఫ్ ద బాండ్ ఆఫ్ పీస్. సమాధాన బంధం అట ముఖ్యంగా ఆత్మ యొక్క ఐక్యతలో ముడిపడి ఉన్నది అనే సత్యం మర్చిపోదు. ఆత్మ యొక్క ఐక్యతలో సమాధాన బంధము ముడిపడి ఉన్నది. కలిసి చదువుదామా, ఎండివరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్, endeavoring to keep the unity of the spirit in the bond of peace. సమాధానం అనే బంధం ఉన్న దగ్గర ఏముంటుందండి, ఆత్మైక్యత ఉంటుందంట. ఆత్మైక్యత ఉన్న దగ్గర ఏముంది, సమాధాన బంధం ఉంది. మనందరికి ఉన్నది ఏంటండి, తెలుగులో చదువుదాం ఒకసారి. ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఒక్కటే టార్గెట్ కాదండి, దేవుని బిడ్డలకు ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మర్చిపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అందరం కలిసి చదువు. ముందున వచనం చదువుదాం చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయంలో 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకొనవలెను. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితిరి. 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. 6వ వచనం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో. ఇన్ని ఒక్కటి ఉంటాయి. మనం మర్చిపోయిన రోజు, ఆత్మదేవుని కార్యం మర్చిపోయిన రోజు, విడనాడిన రోజు ఆ ప్రాంతంలో ఐక్యత ఉండదు. బహుశా ఈరోజు సాతాను నీ ఐక్యత మీద దాడి చేస్తున్నాడా? లెట్ మీ టెల్ యూ దిస్, ఇన్ యూనిటీ దెర్ ఇస్ సేఫ్టీ, ఇన్ యూనిటీ దెర్ ఇస్ బ్లెస్సింగ్,
ఇన్ యూనిటీ దెర్ ఇస్ ఇటర్నల్ లైఫ్. ఐక్యతలో భద్రత ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో ఏముంది? శాశ్వత జీవం ఉంది. ఐక్యత మనోహరమైనది, ఐక్యత ఆశీర్వాదయుక్తమైనది. అభిషేకము పొర్లి పారే అనుభవంలోకి వెళ్ళేది ఐక్యత ఉన్న దగ్గరే. ఒక మాట చెప్తాను, స్పిరిట్లోనికి ఐక్యత లేకపోతే, ఈ మాట రాసి పెట్టుకో, అనుభవంతో చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో పాటు కలిసి ప్రార్థన చేసేవారికి నీతో పాటు ఐక్యత లేదనుకో, అక్కడ అభిషేకం ఉండదు, ప్రభావం ఉండదు, ఆ ప్రార్థన వేస్ట్. పరిచర్య చేస్తున్న వ్యక్తికి ఐక్యత ధోరణి లేదనుకో, అది అహరోను తైలము నుండి కారుచు ప్రవహిస్తూ అంగీలో నుండి పడిపోయే అద్భుతమైన అభిషేక తైలము అక్కడ ఉండదండి. నువ్వు ఐక్యత లేకుండా పరిచర్య చేయి, దాంట్లో పవర్ ఉండదు, స్పిరిట్ లీడింగ్ ఉండదు. నటిస్తావు బయటకు బాగానే, లోపల ఆత్మైక్యత ఉండి క్షమించగలిగి స్పిరిట్ లిబర్టీతో ఐక్యతతో నిలబడితే అగ్ని గురుస్తుంది, అభిషేకము పొర్లి పారుతుంది. చాలాసార్లు ఐక్యత విలువ తెలియక మనిషి అపార్థం చేసుకుంటుంటాడు. చీమలకు ప్రేమ తత్వం, సహోదర ప్రేమ, హెబ్రీ 13:1 రాస్తుంది, సహోదర ప్రేమ, లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ అని. ఫిడెల్ఫియా అంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియుడి అంటే స్థిరముగా ఉండని, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ కాదు, స్టేబుల్గా ఉండాలి. నిజంగా చీమలు ఎంత ఒకరినొకరు సాయం చేసుకుంటాయి అంటే, ఇక్కడ యాక్సిడెంట్ అయింది అనుకోండి ఒక చీమకి, వెంటనే ఆ చీమట ఆ కాలిరిపోయిన చీమని మిగతా వచ్చి ఎత్తుకొని పోతాయంట. మీరు చూడండి కావాలంటే, ఏదైనా మట్టిలో పడిపోయింది అనుకోండి, దాన్ని బయటకు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తాయి. మనమైతే అమ్మ ఓ దరిద్రం, ఓ చీమ పోయింది పక్క నుంచి. చీమలకున్న టాలెంట్ ఏంటంటే చూడండి, అవి వాటి మీదకి వచ్చే వాటిని గిచ్చుతాయి, లేకపోతే కాటేస్తాయి. చీమ కాటేసుకుంటాయా? చీమలు కాటేసుకుంటాయండి. నువ్వు చీమలా గుడుతున్నారా అంటారు. పాపం చీమ కుట్టేది వేరే వాళ్ళనే, కానీ చీమ ఇంకొక చీమని ఎప్పుడు కుట్టదు. మనం ఉల్టా, మనం ఏం చేస్తామండి? కుట్టుకుంటాం, కరుచుకుంటాం. మనము అంటే ఒక మాటలో చెప్పాలంటే, దే వర్క్ ఇన్ హార్మనీ. అవన్నీ కూడా ఐక్యంగా పనిచేస్తాయి. అందుకొరకే చూడండి, ఎవరు లీడర్ లేడు, ఏం లేడు, సిస్టమేటిక్ ఒక ప్రోగ్రామ్డ్ లాగా వెళ్తాయి అవి. ఏంటి ఆ ప్రోగ్రామింగ్ అంటే? ఒకటే టార్గెట్ వాటికి. మన జీవితంలో కూడా ఒకటే టార్గెట్ ఎప్పుడైతే ఉంటుందో, విజన్ ఒకటే ఉంటుందో, ఆటోమేటిక్గా మన జీవితంలో ఏముంటుందంటే హార్మనీలో ఉంటుంది. ఎవ్రీ వన్ చాలాసార్లు మనకున్న నైజం ఏంటంటే, వీళ్ళు ఎక్కువ నేను తక్కువ అనే నైజం వస్తుంది. నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు చిన్నది పెద్దదని ఏమీ లేదండి. ఒక మాట చెప్పాలా, యుద్ధం పోయిన వాడికి విలువెంతో సామాన్ల దగ్గర సెక్యూరిటీ గార్డ్ కూడా అంతే విలువ. ఇవ్వలేదా దేవుడు? దయచేసి మానేయండి అది రేపటి నుంచి. బ్రదరు మీరు పెద్ద పరిచర్య, స్టేజ్ మీద ఎక్కి ఎంత గొప్ప పరిచర్య, 2 శిక్ష దీనికి. బైబిల్ ఏం తెలుసా? మీలో బోధకులు అనేకులు కాకుండుట మీకు మంచిది అన్నాడు. ఎవరైనా చెప్తే బాగుండు. మళ్ళీ అయితే మాలో బోధకులు ఎంతమంది అయితే అంత మంచిది. వాక్యం తెలియనోడు మాట్లాడతాడు పిచ్చి మాటలు. స్టే అవే ఫ్రమ్ పుల్పిట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. 2 శిక్ష ఇక్కడ. మాకు అవకాశం ఇస్తే కింద కూర్చొని ఆశపడుతున్నాం. ఎందుకు చెప్తున్నా మాట అంటే, అందుకొరకు దైవజనుడు మాట, భక్సింగ్ గారు ఒక మాట, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషస్, ఈక్వల్లీ నెసెసరీ. నేను 2-3 యాడ్ చేసుకున్నా. నో బడీ ఈజ్ రీప్లేసబుల్, ఎవ్రీబడి ఈజ్ ఇర్రీప్లేసబుల్. ఎవరు కూడా ఎవరిని తీసివేయలేరండి. నువ్వు తీసేస్తే ఆ ప్రాంతంలో వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తారు, కానీ నీ పాత్ర నీదే, నీ ముద్ర నీదే, నీ సంతకం నీదే. బైబిల్లో దేవుని సంఘం గురించిన ఆలోచన 1 కొరింథీ 12:12-27 చూస్తే, నానా విధమైన కృపావరాలు దేవుడు ఇచ్చాడు, కానీ ఇవన్నీ కూడా ఎవరి మహిమ కొరకండి? అందుకొరకే ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ ఆర్ మీ. మార్క్ దిస్ లైన్, రైట్ ఇట్ డౌన్ సమ్వేర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ అండ్ మీ, ఇట్ ఈస్ అబౌట్ గాడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, బట్ ఇట్ ఈస్ అబౌట్ హిమ్, ఆయన గురించి. అది తెలుసుకుంటే మనం దేని కూడా దేవుని పరిచర్యను అజాగ్రత్తగా కాకతాళీయంగా చెయ్యము. ఒక మాటలో చెప్పాలంటే ఐక్యత కొరకు ప్రాణాలు ఇచ్చేస్తాం ఐక్యత కొరకు. దేవుడు ఇవ్వలేదా అండి? ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి మీరు నాకు ఇచ్చిన ఈ శిష్యులు, ఈ సంఘము ఐక్యంగా ఉంటుందని తెలిస్తే, వారు ఐక్యంగా ఉంటారని ఇష్టపడితే, ప్రభా నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఏం చేస్తా? ఇచ్చేస్తా. ఐఎమ్ రెడీ టు గివ్ ద గ్లోరీ దట్ యూ గివ్ మీ, ఐ విల్ గివ్ ఇట్ టు ద చర్చ్. ఐక్యంగా ఉన్న కుటుంబం, ఐక్యంగా ఉన్న సంఘం దగ్గర ఏముంటుందండి? దేవుని మహిమ. ఇకాబోధ్ అంటే ఏం తెలుసా? మహిమ వెడిలిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసా? ఐక్యత పోయిన రోజు మహిమ వెళ్ళిపోతుంది, ప్రభావం వెళ్ళిపోతుంది.
పవర్ వెళ్ళిపోతుంది. ఆ సంఘం వేస్ట్ సంఘం, ఆ ఇల్లు వేస్ట్, ఆ పరిచర్య వేస్ట్, ఆ కార్యక్రమం వేస్ట్. ఈరోజు విషాదం ఏంటంటే సాతాను నిన్ను వేస్ట్గా చేయాలంటే ఒకటే మాట, ఇకాబోజ్ చేస్తుంది. మహిమ వెడిలిపోయింది. ఎలా వెళ్ళిపోతుంది మహిమ? ఐక్యత పోయినప్పుడు సంఘ మహిమ ఏమవుతుందండి? పరాకాష్ట అయిపోతుంది. బాధ హృదయంతో జ్ఞాపకం చేస్తున్నా ఆ పరిచర్య, ఆ పరిస్థితి. చీమలంటే మేము ఎప్పుడు కూడా ఆ పరిస్థితి తీసుకొని పోము. ఎందుకంటే మేము జ్ఞానము గల చీమలు. ఒక అడవిలోటండి నిజంగా శాస్త్రం చెప్తుంది, జంతువులు ముఖ్యంగా పాయిజనస్ స్నేక్స్, సింహాలు, ఏనుగులు కూడా భయపడేది ఒకే జీవికంట, అది చీమల మంద. ఒక్కసారి ఆ చీమల మంద స్టార్ట్ అయితే అమెజాన్ ఫారెస్ట్లో అండి 1.5 కిలోమీటర్ వైడ్ ఉంటాయంట. అంటే పుట్ట కొన్ని లక్షల కొన్ని కోట్ల చీమలన్నీ గుంపైపోయి ఇట్లా లైన్గా గిరిగీసి 1.5 కిలోమీటర్స్ అలా అడ్డు నిలబడతాయంట. మీరు నమ్మరండి, సింహముల గుంపు పోతే ఆగిపోతుందంట. ఎందుకంటే అది కానీ తాకుతే కాటేస్తే చచ్చిపోతాయంట సింహాలు, లిటరల్గా ఆగిపోతాయంట. ఒక కాలేసి చిదిమేస్తే చచ్చిపోయే చీమ కూడా ఐక్యతలు ఏముందండి? బలం ఉంది. ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ డేంజరస్ థ్రెట్. కలిసి ఉంటే అందుకొరకే రాజనీతిలో మొట్టమొదటిగా ఏం చేస్తారు తెలుసా అండి? మనం దాడి చేయడానికి ఒక పాలసీ తీసుకొచ్చారు, డివైడ్ అండ్ రూల్ అని. విభజించు పాలించు. భారతదేశాన్ని ఎవ్వరు కూడా విభజించలేరు అన్నారట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక మాట అన్నారంట, ఏమన్నా తెలుసా? చూస్తాం, మాకు కూడా వీక్ పాయింట్ దొరకదా అని. ఒక్కొక్కరు ట్రై చేస్తున్నారు, ఊచకొత్త కోసి పంపిస్తున్నారు. వెంటనే వాళ్ళు చూశారు, చాలా డెమోగ్రఫిక్ వెరైటీ, సబ్ కాంటినెంట్ చాలా పెద్దగా ఉందని చూసి డిఫరెన్స్ తీసుకొచ్చేద్దామని చెప్పి చూశారు. తర్వాత ఏం తీసుకొచ్చారండి? డిఫరెన్సెస్ తీసుకొచ్చేసరికి ఎక్కడ రాజ్యాలు అక్కడ ఏమైనాయండి? చిన్న చిత్త అయిపోయాయి. ఈ రాజ్యాలు ఏమయ్యాయి? కొట్టుక చచ్చాయి. దేశం అంతా ఏమైందండి? ఆక్యుపై అయిపోయింది. బాధపడుతుందని చెప్తున్నాను. ఈరోజు కూడా రాజకీయం అదే అయిపోయింది. ఎక్కడైనా సరే అదే, డివైడ్ చేయి రూల్ చేయి, డివైడ్ చేయి రూల్ చేయి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నట్లయితే నేటి నుండి మన దర్శనం ఎటువైపు అండి? ఐక్యత వైపు. అవర్ టార్గెట్, అవర్ ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ టు ఆల్వేస్ మెయింటైన్ యూనిటీ. సాధ్యమైనంత వరకు. రెండో మాట చూస్తాం, సామెతలు 30:25లో ఆగురు భక్తుడు అంటాడు, ఆగురు భక్తుడు ఆ జ్ఞాని అంటున్న మాట, చీమలు బలము లేని జీవులు. చీమలు ఏంటండి? బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకుని. ఏం జీవులట? బలం లేని జీవులు అంటండి. చూడండి, చాలాసార్లు జీవితంలో మన జీవితంలో ఏదన్నా దేవుని కొరకు సాధించాలంటే మనం ఏమంటాం తెలుసా అండి? నాకు బలం లేదండి, ఇది నా వల్ల కాదండి అంట. రెండు మాటలు, నాకు బలం లేదు, ఇది నా వల్ల కాదు. అవరోధం పెద్దది, కష్టాలు పెద్దవి, హిండ్రెన్సెస్ పెద్దవి, ప్రాబ్లమ్స్ పెద్దవి. అవరోధాలు అన్ని వైపు నుంచి వస్తే నేను ఎట్లా ఆగలుగుతానండి అంటాం. కానీ ఫిలిప్పి చీమ యొక్క సైకాలజీ ఏం తెలుసా? ఫిలిప్పి 3:13, 3:13 ఆఫ్ ఫిలిపియన్స్. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికి వేగిరపడుచున్నాను. ఇంకా ముందు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన, అందరం కలిసి చదువుదాం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. అందుకొరకే ఇంగ్లీష్లో పౌలు భక్తుడు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నేను బలహీనమైన వాడినే, వాస్తవంగా నాకు సఫిషియన్సీ లేదు, కెపాసిటీ లేదు. కానీ నాలో ఉన్న క్రీస్తు ద్వారా, క్రీస్తు యేసునందున క్రీస్తు యేసునందు కృప ద్వారా, నాలో ఉన్న క్రీస్తు ద్వారా నేను సమస్తము చేతును. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. 4:13లో చాలా బాగా రాస్తుంది. ఫిలిప్పి 4:13 తెలుగులో చూద్దాం. ఫిలిప్పి 4:13లో, నేను క్రీస్తు ద్వారా నన్ను బలపరచువా, అందరం కలిసి చదువుదాం, నన్ను బలపరచువా అని అందే నేను కొన్ని చేయగలను. మళ్ళొకసారి చదువుదాం. నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రతి ఒక్కటి చేయగలం. ఎప్పుడు మన సీక్రెట్ ఎవరు? బలపరచువాడైనా దేవుని యందు సమస్తము చేయగలం. చాలాసార్లు విషాదం అంటే, చీమలారా అంటే ఐ క్యాన్ అంటాయి, చీమలారా అంటే వీ క్యాన్ అంటాయి. మనం ఏమంటాం? వీ క్యాంట్ అంటాం, మామూలుగా కాదంటాం. ఎన్ని అవరోధాలు కదండి. ఒక మాట చెప్తాను, చీమల గురించి మీరు కావాలంటే ట్రై చేయండి. లైన్లో పోతుంటే చేయడం పెట్టండి,
మీరు చేయబెట్టి అడ్డం చెట్టు ట్రై చేయండి, అది మళ్ళీ ఏం చేస్తండి, రూట్ మార్చుకొని పోతుంది. మళ్ళీ ఇట్లా అడ్డం పెట్టండి, మళ్ళీ ఇట్లా మార్చుకొని పోతుంది. కానీ గమ్యస్థానం వైపు ఎప్పుడు తన అడుగులు వేస్తూనే ఉంది. ఆగిపోలేదండి. ఆగిపోయేది కాదు క్రైస్తవ నైజం, ఆగిపోయేది కాదు జ్ఞాని నైజం. ఒక మాట చెప్తాను, క్విట్టర్స్ విల్ నెవర్ విన్, విన్నర్స్ విల్ నెవర్ క్విట్. గెలిచే వాళ్ళు ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టరు, విడిచిపెట్టే వాళ్ళు ఎప్పుడు గెలవరు. క్రీస్తు యేసు ద్వారా అత్యధిక విజయం అని మాటలు చెప్తే సరిపోదు. యు షుడ్ నాట్ బి ఎ క్విట్టర్, పారిపోయేవాడు కాదు. శక్తి ఉందా మరి వాటికి? బైబిల్ జ్ఞాని అంటాడు, బలము లేని, దే డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండి. ఒక మాట చెప్తా, స్ట్రెంగ్త్ లేని, బలం లేని ఆ యొక్క చీమ, దాని వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా అండి? చీమ ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ చూస్తే షాక్ అవ్వాలి. దాని చీమ వెయిట్ కంటే అండి, అది మోసేది ఎంత ఉంటుందో తెలుసా అండి? దాని వెయిట్ కంటే 20 times ఎక్కువ మోస్తుందంట. 20 times అండి. చూడండి, ఇది ఉంది ఇంత, దానికంటే 20 times బరువు ఉన్నది మోస్తుందంట. ఒకవేళ మనకి అప్లై చేస్తే హ్యూమన్ బీయింగ్స్కి, మన బరువు 50 కిలోలు అనుకుందాం. ఇప్పుడు ఎవరు 50 లేరులేండి, 50 అనుకుందాం. 50 × 20 times అంటే ఎంత మోయాలి మనము? 1000 kgs మోస్తామా? రెండవది చూస్తాం, చీమ హైట్ ఎంతనో, చీమ కట్టే బిల్డింగ్ అట దాని హైట్ కంటే 500 times కడుతుందంట. 500 times. సరే మనం అప్లై చేద్దాం. మన హైట్ ఎంత? 6 feet వేసుకుందాం. 6 feet వేసుకొని చీమ అంత శక్తి మనకు కానీ, ఒకవేళ మనం కానీ అంత ఫోకస్ పెడితే 6 × 500 ఎంత హైట్ అండి? 3000 feet. అంటే ఎన్ని అంతస్తు బిల్డింగ్ తెలుసా? 300 floors, 300 అంతస్తుల బిల్డింగ్. ప్రపంచం లేదు అంత హైట్. ఎంత హైట్ కట్టాలండి టెక్నికల్గా? 300 floors. సరే పోనీ బ్రెయిన్ సెల్స్ అనేవి పెద్దగా డెవలప్ అయ్యాయా? బ్రెయిన్ సెల్స్ ఒక చీమకట 2,50,000 cells అండి, బ్రెయిన్ సెల్స్. ఇప్పుడు మరి మనిషికి ఎంత? 10,000 million cells అండి. మోస్ట్ కాంప్లెక్స్, ఇంటిగ్రేట్, హైలీ డెవలప్డ్ బ్రెయిన్. ఏం సాధించావు? అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అలాగే ఉంటా. అవరోధాలు చూసుకుంటే అక్కడే ఉండడానికా? బాధలు వస్తే ఆగిపోవడానికా? కష్టాలు వస్తే అమ్మో బాబో నా వల్ల కాదు నాయనా, నన్ను ఎందుకు ప్రభా దేవా, నన్ను పిలుచుకున్నావు ప్రభా, ఇంత గొప్ప పిలుపు నాకు, ఇంక అక్కడ ఏడుపు స్టార్ట్ అవుతుంది. మరి పెద్ద పిలుపు అన్నప్పుడు అవరోధాలు ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి. యుద్ధం పెద్దదైతే చాక్లెట్లు ఇసిరేయరు. యుద్ధం పెద్దదైతే ఏమి ఇసిరేస్తారండి? న్యూక్లియర్ వెపన్లు ఇసిరేస్తారు. జీవితంలో దేవుడు ఒక చీమ నేర్పిస్తున్న పాఠం అండి. ఇట్ హాస్ బ్రేవెస్ట్ యానిమల్. చిన్నదే కానీ కండబలం లేకపోవచ్చు, కానీ గుండె బలం ఉంది. దేనికి? చీమకి. ఎంత ధైర్యం అండి! ఇట్ విల్ నాట్ లెట్ ఎనీథింగ్ స్టాండ్ ఇట్స్ వే. అయితే ఇప్పుడు తుఫాన్లు వచ్చేసాయి అనుకోండి, తుఫాన్లు వస్తే ఏం చేస్తాయండి? అన్నీ కలిసేసి ఒక బాల్ లాగా తయారైపోయి వెళ్ళిపోతాయి. దే కీప్ గోయింగ్ ఇన్ డేంజర్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది బయలుదేరారండి. 20 లక్షల మంది బయలుదేరితే వాగ్దాన దేశంకి ఎంతమంది వెళ్ళారు? 2 మాత్రమే. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 12 మందిని వేగులు చూడమని పంపిస్తే 12 మందిలో 10 మంది ఏం చెప్పారు తెలుసా అండి? నిజంగా ఇది వాగ్దాన దేశమే, పాలు తేనెలు ప్రవహించే దేశమే, అబ్బో ఆ పండ్లు ఏంటి, ఆ వైభవం ఏంటి, ఆ వాగ్దానాలు ఏంటి, ఆ ఫలం ఏంటి, అన్నీ బాగున్నాయి, కానీ ఈ దేశము మేము గెలవడం మా సాధ్యము కాదు. వి కాంట్. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? చూడండి ఏమంటున్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనంలో ఇక్కడ 2 మనస్తత్వాలు జ్ఞాపకం చేస్తారు. చీమల మనస్తత్వం, మిడతల మనస్తత్వం. యాంట్స్ మైండ్ సెట్ అండ్ గ్రాస్ హోపర్ మైండ్ సెట్. ఈరోజు మన మైండ్ సెట్ ఏదండి? చీమల మనస్తత్వమా లేకపోతే మిడతల మనస్తత్వమా? ఇప్పుడు వాళ్ళు అంటారు సంఖ్యాకాండం 13:33, అక్కడ నెఫీనీలు సంబంధులైన అనాకు వంశులు నెఫీనీలు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే. ఏంటయ్యా వాళ్ళు చెప్తున్న 10 మంది చెప్తుంది ఏంటండి? మేము వాళ్ళ దృష్టిలో ఎట్లా కనిపిస్తున్నాం? వాళ్ళ దృష్టిలో ఎట్లా కనిపిస్తున్నారంట అండి? మిడతల్లా కనిపిస్తున్నారంట. ఒక మాట అడుగుతానండి, వీళ్ళ దృష్టికి ఎట్లా కనిపిస్తున్నారు? మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. ఒక మాట అడదాం, వాళ్ళ దృష్టికి వాళ్ళ మిడతల్లా కనిపిస్తే ఓకే, ఎందుకంటే వాళ్ళ సైకాలజీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్తత్వం వాళ్ళకి తెలుసు. వీళ్ళు శృతి మించి ఏమంటున్నారు? వారి దృష్టికి అట్లే ఉంటిమని. ఒక మాట అడుగుతా, వాళ్ళ దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా చూస్తున్నారో వాళ్ళని వీళ్ళకెట్లా తెలుసు? వాళ్ళు మనసులో తొంగి చూసి, వాళ్ళ సైకాలజీ స్టడీ చేసి, లోపల ఆలోచనలు అంతా స్కానింగ్ పెట్టారా? ఎట్లా తెలుసు అండి వాళ్ళకి? ఒక మాట చెప్పనా, వాళ్ళ మనస్తత్వం ఆల్రెడీ దేవుడు వీరి పక్షం చేస్తున్న యుద్ధాలు, చీల్చిన ఎర్ర సముద్రాలు,
కూలిపోయిన ఎరుకో గోడలు, తర్వాత యోర్దాను నదిని చీల్చింది చూసి వారి ప్రాణము విస్మయం చెందారంట. ఎవరు? ఆ 7 బలమైన జాతులు వాగ్దాన దేశంలో ఉన్నవారు. వాళ్ళు ఆల్రెడీ ప్రాణం ఫెయింట్ అయిపోయిందంటండి. వాళ్ళు ఆల్రెడీ ప్రాణం ఫెయింట్ అయిపోతే వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ దృష్టిలో మేము ఎట్లున్నామట, మిడతల్లాగా ఉన్నామట. ఈరోజు ఎప్పుడు అదే ఫీలింగ్. ఇంకా ఈరోజు దేవుని బిడ్డలుగా నీకెంత భయమో నీ పద్ధతికి దానికంటే డబుల్ భయం ఉంటుంది. కానీ నువ్వేమంటావు? భయం మాత్రం నాకు ఒక్కనికే ఉంది, భయం మాత్రం నాకు ఒక్కనికే ఉంది. వాళ్ళ దృష్టిలో నేను మిడతలాగా కనిపిస్తున్నా. ఒక మిడత అండి ఎంత గ్యాంగ్ వేసుకొని వచ్చినా అంత పెద్దది. చూడండి, చీమ ఎంత చిన్నది, మిడత ఎంత పెద్దది కదా. కానీ ఒక్క గాలి తుఫాన్ వస్తే, ఒక హిండ్రెన్స్ వస్తే మిడతలు ఒక్కసారి చచ్చిపోతాయంట. అట్లా ఎంత గ్యాంగ్ వచ్చి పడితే అంత గ్యాంగ్ చచ్చిపోతాయి. ఆ డెడ్ బాడీని ఒక్క చీమలు ఏం చేస్తాయంటండి, మోసుకొని పోతాయంట. ఒక మాట చెప్తాను, వాగ్దాన దేశం అంత అద్భుతమైంది, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ వాగ్దానాలు నెరవేర్పు చూస్తే మంత్రముగ్ధులైపోయారు, తన్మయలు చెందారు. వారిని రాలిపోవడం కారణం ఒకటే, మిడతల మనస్తత్వం. ఇద్దరికి మాత్రమే ఉంది. ఏమన్నారు తెలుసా అండి? యెహోషువ కాలేబులో వచ్చి అన్నారు, రండి ఈ మాట మర్చిపోద్దు, నీ జీవితాలు 2 ఉంటే చాలు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. జీవితాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి. ఈ 2 రాసి పెట్టుకో. సంఖ్యాకాండం 14, 8-9 వచనం. యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు. ఎప్పుడంట? మొదటిది యెహోవా మన యందు ఆనందించిన. ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకొరకే ప్రతిసారి నేను మాట చెప్తుంటాను, ఇఫ్ ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, హీ విల్ పే అవర్ బిల్. ఇఫ్ ఇట్ ఈస్ హిస్ విజన్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ప్రొవిజన్. అది ఆయన చిత్తమైతే ఏం చేస్తాడు? అక్కడ తీరుస్తాడు. అది ఆయన చిత్తమైతే ఎక్కడికైనా దేవుడు తీసుకెళ్తాడు. మొదటిది, ఈజ్ ఇట్ గాడ్స్ విల్? అది తెలుసుకో. దేవుని చిత్తానికి అప్పగించి, దేవుని చిత్తం అయితే నెరవేరుస్తాడు. దేవుని చిత్తం కాకపోతే నువ్వు ముక్కు కిందకేసి రాకి నాకు అందరు కదా. అది ఆయన ఆజ్ఞ లేని తల వెంట్రుక కూడా రాలదు. వెన్ ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్, దట్స్ వాట్ హి సేస్. అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా వాగ్దాన దేశం మాకు ఇస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, 8వ వచనం, యెహోవా మన యందు. 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. యెహోవా మనకు. రెండవది, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నెంబర్ 1 విల్ ఆఫ్ గాడ్, నెంబర్ 2 ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ 2 గుర్తుపెట్టుకో. ఈ 2 నీకు ఉంటే చాలు. అవతల ఎట్లాంటి యుద్ధశూరులు కానీ, ఎవరన్నా ఏని అవరోధాలు కానీ, అది దేవుని చిత్తమా? రెండవది, దేవుని సన్నిధితో ఉందా? చాలు. యెహోషువ కాలేబులు ఇద్దరు నమ్మారు. వాగ్దాన దేశానికి ఎవరు వెళ్ళారండి? ఆ ఇద్దరే వెళ్ళారు. అందుకో కీర్తన అంటాడు, అయ్యా ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా. ఓడిపోయావా? గాయం తగిలిందా? దెబ్బ తిన్నావా? ఫెయిల్ అయ్యావా? జీవితం ఎండ్ చేసుకోవాలనుకోకో. దేవుని సేవకుని మరొకసారి జ్ఞాపకం చేస్తూ లైవ్లో ఎవరు వింటున్నట్లయితే, ఒక గాయం తగిలింది, అవమానం వచ్చింది, తట్టుకోలేని వేదన కూడా వెళ్తున్నావు. జీవితం ఎండ్ చేసుకోవడం కాదు. పిరికి పందలా దేవుడు చేయలే నిన్ను. భయపడిపోతున్నాడట తిమోతి. పౌలు భక్తుడు అన్నాడు, ఓ తిమోతి, పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదయ్యా. ఎన్ని రోజులు టెన్షన్ పడతావు? ఎదుర్కో, ఫేస్ యువర్ ఫియర్స్. నువ్వు దేనికి భయపడ, నిలబడు. మరి ఏం నిలబడాలి? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ టైంలో, ఆ సందర్భం మీకా భక్తుడు 7వ అధ్యాయం 8వ వచనం అంటాడు, పడిపోయాడు వాస్తవం. నిన్నటి రోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, నా శత్రువా, ఇది ఉండాలండి మనస్తత్వం, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. ఎందుకంటే 7వ వచనంలో అంటాడు, 7:7 మీకా గ్రంథంలో అంటాడు, నేను ఎదురు చూస్తున్నది, నేను లక్ష్య పెట్టినది, నేను నిరీక్షించినది యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన. అలాగే జ్ఞానైన సొలొమోను 24వ అధ్యాయం 16వ వచనం, సామెతలు 24:16 అంటాడు, నీతిమంతుడు 7 సార్లు పడ్డా సరే తిరిగి లేస్తాడు. ఆపత్కాలం ముందు భక్తిహీనులు ఏమవుతారు? కూలిపోతారు. నువ్వు భక్తిహీనుడువా? కూలిపోతావు. అదే నువ్వు నీతిమంతుడువా? 7 సార్లు పడ్డా సరే పడి లేచిన కెరటంలాగా లేస్తావు. ఏది ఈరోజు భయపడుతున్నావు? వేర్ ఈస్ యువర్ కరేజ్ గాన్? ఈరోజు నిర్వీర్యం అయిపోయావా? గుండె చల్లారిపోయిందా? వేదనలో ఉన్నావా? వీక్ అయిపోయావా? భయం అవుతుందని అంటున్నావా? ఈ మాట నీ కొరకే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో ఎంత అద్భుతమైన మాట రాస్తుందంటే, నీకు విరోధంగా రూపించబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. నో వెపన్. చాలాసార్లు ఈరోజు నీకు ఓడిపోవడం కారణము నీ కృంగుదలే కానీ శక్తి లేకపోవడం కాదు. ఎందుకు తెలుసా? కృంగుదల వచ్చినప్పుడు సామెతలు 24వ అధ్యాయం, అదే 24వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చూస్తే, శ్రమ దినమందు నేను కృంగినేడలా చేతగాని వాడను. ఈరోజు ఎందుకు మనిషి చేతగాని వాడైపోతున్నాడు? నువ్వు ఎందుకు చేతగాని వాడైపోతున్నావు? సడన్గా నీకు అనిపించిందా? వీక్ అయిపోయినానండి, చేయలేకపోతున్నానండి, అయ్యో మెతుకు కూడా తినలేని పరిస్థితి వచ్చిందండి అంటే, ఒక మాట చెప్తాను, శ్రమ దినమందు నువ్వు కృంగినేడలా
నువ్వేమైపోతావు? చేతగాని వాడవైపోతావు. యు బికమ్ వీకా జస్ట్ బికాస్ యువర్ ఇన్ డిప్రెషన్. బలము లేక కాదు. ఒకప్పుడు గొలియాతు లాంటి వ్యక్తులను చిదమాడిన దావీదు, సింహం లాంటి వ్యక్తులను చిదమాడిన దావీదు, ఎలుగుబంటి లాంటి వ్యక్తులను చీల్చి చెండాడిన దావీదు సౌలుకు చూసి ఏమైపోయాడంట? భయపడిపోయాడు, కృంగిపోయాడు. అయ్యా, ఇక నా వల్ల కాదు, బ్రతకడం నా వల్ల కాదన్నాడు. ఈరోజు నీ బలాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే ఒక ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, దేవుని బిడ్డ తను ఏమన్నాడో తెలుసా అండి? ఏంటి మీకు ఒత్తిడి అనిపించదా? మీకేం టెన్షన్ అనిపించదా? ఏంది ఇంత టెన్షన్ ఎట్లా భరిస్తారు మీరంటే ఒక మాట అన్నాడు తెలుసా అండి? నేనంతా టెన్షన్ పడి నేను ఏం చేస్తాను? సమస్తం దేవుని చిత్తానికి అప్పగిస్తాను. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. లెట్ హిస్ విల్ బి. నేను ఎంతవరకు ట్రై చేస్తాను, మిగతా ఎవరికి వదిలేస్తాను? దేవుని చిత్తానికి వదిలేస్తాను. నువ్వు నిజంగా దేవుని చిత్తానికి అప్పగించగలుగుతావా? కాలేబులు యెహోషువలు అన్నారు, దేవుడు మన యందు ఆనందించి. అంటే దేవుని చిత్తం అయితే నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధి నాతో ఉంటే ఎలాంటి అవరోధమైనా సరే జయిస్తా, ఎంతటి కష్టమైనా భరిస్తా. లైఫ్ ఈజ్ షార్ట్, జీవితం చిన్నది. దయచేసి అంతం చేసుకోకు. కృంగిపోవాల్సడానికి సమయం లేదు, కృంగిపోయి బాధపడడానికి సమయం లేదు, కొట్లాడడానికి సమయం అసలే లేదు, పనికిరాని వాటి గురించి ఆలోచించడానికి సమయం లేదు. నీ జీవితం విలువైంది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, వెళ్ళు, వేసవి కాలం టైం అయిపోతుంది, వెళ్ళి ఏం చూడాలి? వెళ్ళి ఆ యొక్క చీమలను చూచి నువ్వు నేర్చుకో. ఈరోజు ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. శ్రమదినం మందు కుంగినట్లయితే నువ్వు ఏమైపోతావు? చేతకాని వాడైపోతావు. అలాగే ఐక్యత భంగం కలిగిన దగ్గర దేవుని మహిమ ఏమవుతుంది? కోల్పోతావు.